జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తారు. రెండు కలిసిపోయాక పోయిందండి. ఎందుకని సార్? ఎందుకని ఏముందండి, పవన్ గారు కొద్ది ఖాతా కొద్ది గౌరవం ఉంది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళేది కొన్న గౌరవం పోయింది. కొత్త ప్రభావం ఏమి ఉండదంటారు? ఏం లేదు, సినిమా ఆటలు పని అవదండి రాజకీయం చెప్పుకోవడానికే. అంటే ఇప్పటికీ ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఏం అవదండి. ఇంకా అవ్వదు. సినిమా యాక్టర్ గారిని చూస్తున్నారు, రాజకీయ నాయకుడు చూడట్లేదు. అవ్వదు. సినిమా ఆటలు కానీ చూస్తారు. చిరంజీవి గారు 60 వస్తే లక్షణమో వెళ్ళారు. ఎవరైనా గెలిచి ఓటేసాడా? ఇదే అంతే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్కి వెళ్ళలేదండి. ఎందుకని? ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది కదా. లేదండి సార్, జగన్ రెడ్డి సీటు కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు కదా. చేస్తున్నారు కానీ జగన్ వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికలు ఏం చూపించదంటారా? ఫస్ట్ ఆయన వల్ల ఏమవుదండి. ఇక్కడ అలాగే టీడీపీ జనసేన పొత్తులే వెళ్తున్నాయి, అది కూడా ఏమి ప్రభావం చూపిస్తుందా? చూస్తుందండి. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అవకాశం ఈ చుట్టుకే ఉండదు. సీట్లు అయితే వస్తాయి కానీ పవన్ కళ్యాణ్కి చుట్టూ ఉండదు. నెక్స్ట్ టైం ఉంటుంది. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అవుతుంది. అయినా కానీ తర్వాత నెక్స్ట్ టైం వస్తారు కానీ ఈ టైంలో సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడుగా. ఆ సినిమా ప్రకారం చూస్తారు కదా, అవకాశం ఇచ్చి మొన్న వచ్చిందా తెలంగాణలో? తెలంగాణలో ఏం కాపాడదా? ఇక్కడ కాపాడలేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో వేరే కదా, అక్కడ ఇక్కడ ఎలా ఉన్నారు? ఆయనకి ఏముండదు. ఏమో 1, 2, 3 సీట్లు రావాలమ్మా కానీ ఏముండదు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే లేదు. జనసేన ఇది అంటే కష్టమే. జనసేన అంటే జనసేనకి ఏరండి ఓటు. ఎలాగేస్తారో ఆ ఖచ్చితంగా నిలబడి ఉండాలి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నిలబడి ఉంటే అవును. రోజుకో పార్టీ అంటున్నారు, రోజుకొకటే కనీసం మాట తీరడం లేదు. లేకపోతే రాజకీయంగా అయితే అంతా ఇప్పుడు ఎవరో చిరంజీవి కంటానేటి అంతే కదా. ఇప్పుడు ఒక మాట మీద ఉంటే ఎవరన్నాను ఇప్పుడు ఉందా ఉమ్మూర్తి ఇలా తుడుచుకుని పోవాలి రాజకీయ నాయకుడు అయితే. నేను అలా కాదు కదా, రాళ్ళతో కొట్టుకుందామా, రప్పలతో కొట్టుకుందామా, సైన్తో కొట్టుకుంటా అంటే ఎవరోనే కనీసం కుర్రాడు కూడా రాజకీయం అర్థమైపోతుంది కదా. మౌనంగా ఉండమను, ముఖ్యమంత్రి అయిపోను అంతే కదా. మౌనంగా ఉండి ఎవరిని విమర్శించకుండా ఉండమను, ముఖ్యమంత్రి అవును. ఎవరో పవన్ కళ్యాణ్ అలాంటిది ఏముందంటే ప్రతి ఓడు ఇలాంటితో వెళ్ళి జట్టు కాడుతున్నాడు, ఇడితో జట్టు కాడుతున్నాడు. ఆ చెప్పిన మాట్లాడకించి ఆడి ఈడు దా కొట్టుకుందాం, రెండు సైన్తో కొట్టుకుందాం, రాడులతో కొట్టుకుందాం అంటే రాజకీయ నాయకులకి అది కరెక్ట్ కాదు. అది మరి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, చిరంజీవికి అవకాశం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఇద్దరు కొమ్మక్క. నాకు కూడా ఒక అవకాశం ఇమ్మంటాడు పవన్ కళ్యాణ్. ఇద్దాం. ఇగో జగన్ గారు కూడా ఈ సంవత్సరం కూడా ఈ షూట్కి కూడా ఈయన గెలిచాడు అనుకో, మళ్ళీ షూట్కి ఆయనకి ఇద్దాం. ఏం పోయింది మరి ఇవన్నీ పెట్టిన తర్వాత ఇవాళ మరి ఇచ్చేయాలంటే ఇచ్చేలేం కదా. ఎక్కువ ఉన్నాడు, ఇచ్చేయాలంటే ఇచ్చేలేం కదా. అలాగే మరి దేవుడు ఎవరికి రాత ఉంటే అది అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంటారు కానీ ఏదో లేదండి. ఎందుకని బాబాయ్? ఎందుకంటే లేని పథకాలన్నీ పెట్టుకోవడం, చేయకపోవడం, ఎందుకంటే అది అవునా అక్కడ పెట్టుకోవడం అని చెప్పి అవి జరగని పనులు అవి. అయితే ఈయన అన్న పథకాలన్నీ కూడా ఖచ్చితంగా జరుపు తీసాడు చేస్తున్నారా? సో ఎమ్మెల్యే గారు అయితే మీకు బాగానే పనిచేస్తున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతారు. పవన్ కళ్యాణ్ అసలు ఏమి ఇది ఉందండి మా ఏరియాలోని. ఎందుకు సార్? పవన్ ఏదో పొత్తులు అవి అంటున్నారు కదండి. పొత్తుల గురించి అంటే పెద్ద ఏమీ లేదండి. పొత్తులు అంతంత మాత్రాన్ని పెట్టుకుని వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఏం ప్రభుత్వం నడుపుతారండి ఇద్దరునే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు, పార్టీ పెట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా ఒక అవకాశం ఇమ్మంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ కూడా. అవకాశం అంటే ఈసారి అవకాశం ఏముండదండి. వచ్చే టర్న్కి ఏమో చూస్తారండి, ఈ టర్న్కి అవకాశం ఉంది లేదు సార్. మరి ఈ మధ్యకాలంలో ఆయన పత్తిపాడులో కూడా సభ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. ఎందుకు పత్తిపాడులోనే పెట్టినట్టు? పత్తిపాడులో పెట్టారంటే ఏరియా అంతా ఏమైనా జనసేన ఏమైనా సీట్లు వస్తాయేమని పెట్టారండి. అంతవరకు వస్తాయండి, జనం మాత్రం వస్తారండి అంత మాత్రం. అదే చెప్తున్నాను, జనాలకి నా సభలకి జనాలు వస్తున్నారు కానీ నాకు ఓట్లు వేయట్లేదు ఆయన చెప్తున్నారు. ఇప్పుడు అంతే జరుగుతుంది సార్. అది ఎందుకని ఆయన కూడా అది చెప్తున్నాడు కదా. ఇప్పుడే అండి నా కాపులే నాకు ఓటు వేయట్లేదు, నా కాపులే జగన్ కోటేస్తున్నారు. మీ అందరూ కాపులేం సార్, మీ కాపులే అన్నా అంతంత మాత్రం చేస్తున్నారండి. ఏముండదండి, మామూలు జగనే వస్తారండి. ఆయన ఏమంటున్నాడంటే సార్, ఇలా ఎవరికైతే నా కాపులు నాకు వస్తున్నారు కానీ సభలకి నాకు ఓటేయట్లేదు, జగన్ కోటేస్తున్నారు, అలా జగన్ కోటేసే కాపులు పాలేరు కాపులు, అలాంటి కాపులు నాకు వద్దు అంటున్నాడు ఆయన. పాలి కాపులు అందరూ కలిసిపెట్టుగా పోతుంటే ఉంటుందండి. అంతేని జగన్ కాపులు లేరు, లాళ్ళు లేరు, ఇల్లు లేరు అంటే ఏముంటుందండి. అందరూ కలిసిమించి పోతానండి.
కులం భేద ఏమీ లేదండి. పార్టీ ఏమీ లేవండి. జగన్ గారికి అయితేనే టీడీపీ వాళ్ళకి ఏమంటున్నాడు, జనసేన పార్టీ వాళ్ళకేమో అన్ని సంక్షేమ కార్యక్రమం అన్నీ అమ్మఒడి అయితేనో, తర్వాత రైతు భరోసా అయితేనో, ఆ తర్వాత రైతు మిత్ర అయితే అన్నీ వస్తున్నాయి సార్. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యే గతంలో ఆయన్ని కూడా పాలేరు కాపు అంటున్నాడు. జగన్ గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆయనని. ముద్రగడ పద్మనాభం గారిని కూడా పవన్ కళ్యాణ్ పాలేరు కాపు అంటున్నారు. పాలేరు కాపు అంటున్నారండి. అప్పుడప్పుడు అంతంత మాత్రం అప్పుడు చేసుకున్నారండి. అప్పుడు గొడవలు అప్పుడు అయినాయి, అక్కడ వదిలేసారండి. అంతే అండి. సార్ ఫైనల్గా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే ఈసారి జగనే వస్తారండి. మా 100% జగన్ అండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఇక్కడ ప్రతిపాడులో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తామంటున్నారు కదా, అది పెద్ద రాదండి. వాళ్ళిద్దరూ జగన్ ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చేసేది పెద్దగా పాలించదు. అది ఎందుకని సార్ పాలించదండి. అది అంతేనండి. ఇప్పుడు జగన్ అన్ని విషయాలలో అందుబాటులో ఉంటున్నాడండి. దేనికన్నా కూలోడి కావాలి, రైతుడి కావాలి, ఎవరికంటే పేదోడికి అందుబాటులో ఉంటున్నాడు. అని 160 సీట్లు గెలుస్తామన్నారు కదా, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు. వచ్చేది మా ప్రభుత్వమే, టీడీపీ జనసేన ప్రభుత్వమే. 160 సీట్లు గెలుస్తాం. మేము అధికారంలోకి వచ్చాక ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ బట్టలు తీసి పరిగెత్తి తీసుకుంటాం అంటున్నాడు. అంత సీన్ ఉండదండి. వీడికి వెళ్తే వాళ్ళ బట్టలు ఉడదీసి తింటారండి. ఆ మాట వీళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చెప్తారు అక్కడ. అదండి, అది మామూలేనండి జరిగే సమస్య. వాళ్ళని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జగనేనండి. 100% జగన్నే. నాకు కూడా ఒక అవకాశం మాట్లాడే పవన్ కళ్యాణ్ అవ్వదు. ఆడ ఎమ్మెల్యేకి వెళ్తేనే కష్టం, డమ్మి. ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు అన్నవాడు పార్టీలో పొత్తు తీసుకోకూడదు. డైరెక్ట్గా పోటీ చేసి నిలబడాలి. అంతేగాని ఇందులోనే పొత్తు ఇచ్చేసి ఇందులోనే క్యాండిడేట్ జాయిన్ అయిపోతాడు. ఇంక ఎమ్మెల్యే ఏమవుతాడు చెప్పు? సీఎం ఎప్పుడు అవుతాడు? ఆయన చెప్పిన మాత్రం ఇప్పుడు 151 సీట్ వచ్చింది వైఎస్ఆర్. 151 పోలు 70 తీసే, పోను 80 తీసే, ఇంకా 91 సీట్లతో వెళ్తున్నాడా? 81 సీట్లో జగన్ వెళ్తాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, సీఎం సీట్ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, జగన్ మాత్రం గెలవనకుండా చూసుకుంటానని చెప్తున్నాడు. అది తప్పు. ఏదైనా సరే ఎన్ని సీట్లు వచ్చి పోటీ ఉంటుంది, కాదని అంటలేదు. ముందుసారి 21 సీట్ వచ్చిందా టీడీపీకి, ఇప్పుడు 45, 50 రావచ్చు, కానీ జగన్ సీఎం అవుతాడు. ఎన్ని వచ్చినా సరే సీట్లు తగ్గినా మళ్ళీ జగన్ సీఎం. పోటీ ఉంటుంది. పోటీ లేకపోతే మెజార్టీతో వచ్చేప్పుడు ఏ సీట్కి వచ్చినా 34,000 గెలిసే. ఇప్పుడు మెజార్టీ రాకుండా ఒక 1000 సీట్లు 2,000 మెజార్టీతో గెలుస్తారు అంతే. పోటీ అయితే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. పోటీ ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ ప్రతిబడిలో కావచ్చు, ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏదైనా వేస్ట్ అన్నది. ఆ పొత్తులు అన్నది కరెక్ట్ కాదు. పొత్తులు అన్నది కరెక్ట్ కాదు. అంటే మేము పొత్తులతో రాకపోతే ఓట్లు మొత్తం చీలిపోయి మళ్ళీ జగనే గెలిచే అవకాశం ఉంది కాబట్టి మేము పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్తున్నాడు. లేదు, అది కరెక్ట్ నిర్ణయం కాదు. పొత్తులు లేకుండా ఆడు అంతలా నిర్ణయం తీసుకొని పోటీ చేయాలి తప్పించి పొత్తులు పెట్టుకుంటే ఎక్కడ గెలిచేస్తాడు? ఆయన అంటున్నాడు కదా గెలుస్తామని. చూడలేదు, అది కరెక్ట్ కాదు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి, జగన్ కన్ఫామ్గా సీఎం అవుతాడు. మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా సార్, ఆ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికలు ఏమాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముంటుందన్నా, ఎవరు తప్పు చేసినా ఎవరైనా సరే జైలుకి వెళ్ళవలసిందే. జగన్ ఎలా తప్పు చేసాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు వెళ్ళాడు, ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు. అది కామన్. అది వారు జైలుకి వెళ్ళారు, మన తప్పునేనో అది. ఈడ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్, అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు వెళ్తారు, టీడీపీ అధికారులు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్తారు. సానుభూతి ఏముండదు, ఏముండదు. అన్ని కన్ఫామ్గా సీఎం అవుతాడు, జగన్ అవుతాడు.